దేశమంతటా దేశమంతటా మొత్తం ప్రపంచమంతా రామనామం యొక్క ప్రతిధ్వని వినిపిస్తున్నది. ఒక గంట క్రితమే యూరప్ దేశాల్లో శ్రీరాముల వారి యొక్క సంకీర్తన పాడుకుంటూ రోడ్డెంట వెళ్తున్నారు. అయోధ్యలో వచ్చినటువంటి యొక్క అక్షతలను స్వాగతిస్తూ. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రతిస్పందనను కలిగించినటువంటి ఆ సన్నివేశం జనవరి 22వ తేదీన రామలల అయోధ్యలో భగవాన్ బాలరాముడికి భవ్యమైనటువంటి ఒక మందిర నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతున్నది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి అయోధ్య రామ జన్మభూమి భవ్యమైనటువంటి ఒక కట్టడం నిర్మాణం మొదటి భాగం పూర్తయింది. మొదటి భాగంలో బాలరాముడి యొక్క 5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలరాముడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తారు. సుప్రీంకోర్టులో కూడా బాలరాముడు తన కేసును స్వయంగా వాదించుకున్నాడు. తన యొక్క గార్డెన్స్, తన యొక్క ప్రతినిధులు అంటూ చంపతరాయ్ గారి పేరు ఉదహరించాడు. ఇలా కోర్టు కేసులో గెలిచినటువంటి బాలరాముడుగా మనము పత్రికల వాళ్ళు మిగతా వాళ్ళు అన్నప్పటికీ ఈ భూమి మొత్తం రాముడిది అని నమ్మేటువంటి వాళ్ళం మనం. సర్వభూమండలాధిపతి శ్రీరామచంద్రుడు అని రామాయణం చెబుతున్నది. దశరథ మహారాజు కూడా సర్వభూమండలాధిపతి అంటూ పేర్కొంది రామాయణం. రామాయణం కేవలము ఒక కథా పుస్తకం కాదు, అది చరిత్ర. అయోధ్య నగరంలో జరిగినటువంటి ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి అనేక మంది రాజుల యొక్క చరిత్ర, అయోధ్య సంబంధించిన చరిత్ర రామాయణంలో ఉదహరించబడింది. అసలు అయోధ్య అంటేనే మన భారతీయులకు, హిందూ సమాజానికి ఒక గొప్ప పుణ్యక్షేత్రమని అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తైతాన్ మోక్షదాయిక అంటే 7 నగరాలు. ఈ 7 నగరాలు మనకు మోక్షాన్ని ఇచ్చేటువంటివి. మన ధర్మానికి అతి ముఖ్యమైన కేంద్రాలు మన యొక్క హిందూ సమాజానికి. అందులో మొదటిది అయోధ్య. అటువంటి మహత్తు కలిగినటువంటి అయోధ్య నగరం, అయోధ్య పట్టణం సరయూ నది ఒడ్డున ఎవరు కట్టారట? సాక్షాత్తు మనువే నిర్మించాడు. మను నిర్మిత నగరి అయోధ్య, మహిమాన్విత నగరి, మను నిర్మిత నగరి అని చెప్పి అంటుంటారు. అటువంటి మను మహారాజు కట్టించినటువంటి, నిర్మాణం చేసినటువంటి అయోధ్య పట్టణం మన అందరికీ ఒక కేంద్రమే కాదు, మనకు మోక్షాన్ని ఇచ్చేటువంటి పట్టణం అని చెప్పి మనం భావిస్తుంటాం.